లాస్ట్ సీజన్లో మనం ఎక్కువ రోజ్ ఫ్లవర్స్ ఎలా తీసుకోవాలి, ఏం ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి, ఇలాంటి టాపిక్సే డిస్కస్ చేసాం కదండి. ఈ ఇయర్ మాత్రం నేను అలాంటి వీడియోస్ ఏం పెట్టట్లేదు. చూస్తున్నారా, నేను ఫుల్ గ్రోత్ మీదే ఫోకస్ చేస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి మీరు కంపేర్ చేసుకుంటే చాలా లీవ్స్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాయి. నేను గ్రోత్ చూసుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి ప్లాంట్ కూడా నేను రికవర్ చేశాను. ఒక 2 మాత్రం ఇంకా రికవర్ అవ్వలేదు, చిన్నవి అవి. సో బేబీ ప్లాంట్స్ ఇంకా 2, అది ఇంకా హోప్స్ కూడా లేవు వాటి మీద. సో మోస్ట్లీ అన్నీ అయితే నేను రికవర్ చేసేసాను. సో ఆ రికవరీ ప్రాసెస్లో ఏంటంటే నేను ఫ్లవర్స్ అవి ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. ఓకే, ఫ్లవర్స్ తీసుకోకుండా ఓన్లీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నాను. ప్రతి వీక్ స్టెమ్, ప్రతి డైబ్యాక్ స్టెమ్ అన్నీ కూడా రికవర్ చేయడానికి నేను ట్రై చేశాను అండ్ ఆల్మోస్ట్ సక్సీడెడ్ అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే మెల్లమెల్లగా మళ్ళీ ఫ్లవర్స్ అవి తీసుకోవడం అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. మీకు అంత రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోవడానికి కూడా కారణం అదే. సో రికవరీ ప్రాసెస్లో ఉన్న ప్లాంట్స్ ఇప్పుడు ఈ సీజన్కి పెట్టకపోయినా పర్లేదండి. మళ్ళీ మనకి నెక్స్ట్ రోజ్ సీజన్లో ఏమవుతుందంటే మళ్ళీ మనకి జూన్ జూలైలో మళ్ళీ మంచిగా వస్తాయి కదా. సో అట్లీస్ట్ అప్పుడు మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ, అప్డేట్స్ అన్నీ నేను ఇవ్వగలుగుతాను. ఫస్ట్ మీకు చూపించడానికి ప్లాంట్స్ హెల్తీగా ఉండాలి కదా, సో అందుకనే వీడియోస్ పెట్టట్లేదు అనమాట. సో మంచిగా ప్లాంట్స్ అన్నీ రికవర్ అయ్యి ఇలా హెల్తీగా తయారైన తర్వాత నేను మళ్ళీ ఆటోమేటిక్గా మీకు అన్నీ చూపిస్తాను. మళ్ళీ మీకు అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఈచ్ ప్లాంట్, దాని వెరైటీ, ఎవ్రీథింగ్ చెప్తాను. అక్కడ చూడండి, బంచెస్లో చాలా బాగుంది గ్రోత్. ఎటు చూసినా సరే గ్రోత్ అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి. సో మీరు కూడా చూడొచ్చు, ప్రతి సన్న కొమ్మ, చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే చిగుర్లు, గ్రోత్ చాలా బాగుందన్నమాట. చూడండి, ప్రతి చోట కూడా అన్నీ రికవర్ అయిపోయాయి. చాలా టైం పట్టిందండి, మీరు నమ్ముతారో లేదు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి ఎండ్ అనమాట. సో 2 months పట్టింది నాకు ప్లాంట్స్ని రికవర్ చేసి ప్రతి నోడ్ యాక్టివేట్ చేశాను అనమాట. అంటే మనకి డైబ్యాక్ లాగా అయిపోయాయి కొన్ని ప్లాంట్స్. తర్వాత ఏంటంటే నోట్స్ అన్నీ కూడా మాడిపోయాయి. అంటే ఎక్కడి నుంచి అయితే మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే ఇట్లా గ్రోత్ స్టార్ట్ అవుతుందో ఈ నోట్స్ అన్నీ కూడా ఎండిపోయాయి అన్నమాట. ఇట్లా ఏం రాకుండా ఎండిపోయాయి, ఇంకా నోట్స్ లేవు, అక్కడ నుంచి ఎలాంటి మనకి గ్రోత్ కనిపించదు అన్నట్టు మొత్తం అన్నీ ఎండిపోయాయి అన్నమాట. సో మళ్ళీ వాటిని హెల్తీగా చేసి రీయాక్టివేట్ చేసి, మీరు చూస్తే అక్కడ ఒక చిన్న ప్లాంట్ ఉంది, చూడండి చూపిస్తాను. ఎండ చాలా ఎక్కువ ఉంది, మధ్యాహ్నం పైకి వచ్చానమాట. చూడండి ఎంత చిన్న ప్లాంట్. ఇవన్నీ కూడా మొత్తం మాడిపోయి ఉన్నాయి. ఇలాంటివన్నీ అన్నీ మొత్తం ఇది కూడా ఇంకా మాడిపోయింది. చూడండి, అన్నీ రీయాక్టివేట్ చేశాను, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది. ప్రతిదీ కూడా ఇక్కడికి వస్తే ఫుల్ స్మెల్ అండి, ఫుల్ స్మెల్. అసలు ఇక్కడున్న ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ రోజెస్ అన్నీ కూడా హైలీ సెంటెడ్ అనమాట. ఇక్కడికి వస్తే ఫుల్ స్మెల్. ఇక్కడ ఫుల్గా మనం చూస్తున్నారు కదా, మ్యాంగో పూత కూడా ఉంది, కాయలు కూడా అవుతున్నాయి. అండ్ మొత్తం ఈ తేనెటీగలు అవన్నీ ఇక్కడే తిరుగుతున్నాయి అనమాట. ఇటుపక్కేమో రోజెస్ స్మెల్, మంచి స్మెల్, ఫ్రేగ్రెన్స్. ఇటుపక్క చూస్తే మామిడి పూత. సో మంచిగా ఇక్కడ ఎక్కువ హనీ బీస్ అవి తిరుగుతున్నాయి అన్నమాట. సో ఇందాక మీకు దూరం నుంచి చూపించాను కదా, గ్రోత్ ఇదే. చూడండి ఎంత బాగుందో, కుప్పలు తెప్పలుగా వచ్చాయి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. చూడండి బ్రాంచెస్ ఎంత పైకి వెళ్ళింది చూడండి. మొత్తం నేను గ్రోత్ మీద ఫోకస్ చేస్తాను, మొత్తం గ్రోత్ అంతే. స్ట్రెంగ్త్ కావాలి మనకి. చూడండి ఎంతలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చిన బడ్స్ చూడండి. హెల్త్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఎంతసేపు ఫ్లవర్స్ తీసుకోవడం కాదు, మనం ఏంటంటే ఫస్ట్ ప్లాంట్ స్టెమ్స్ ఏవైతే ఉంటాయో, బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా ఇలా మనం థిక్గా అయ్యేలాగా, గ్రో అయ్యేలాగా వాటికి స్ట్రక్చర్ పెంచాలన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం డాగ్స్, తర్వాత ఇంకా మనం ఇల్లు కట్టాలన్నా సరే మనకి
ఇంటికి స్ట్రక్చర్ కావాలి, మంచి స్ట్రక్చర్, స్ట్రాంగ్ స్ట్రక్చర్, దాని మీద ఇల్లు మంచిగా నిలబడుతుంది. సో అలాగే ప్లాంట్స్కి కూడా ఏంటంటే మంచి స్ట్రక్చర్ కావాలన్నమాట. ఈ స్టెమ్స్ అన్ని స్టెమ్ బ్రాంచెస్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారు చేయాలి మనం. అండ్ లీవ్స్ అన్నీ మంచిగా ఎక్కువ పెంచుకోవాలి, లీవ్స్ షైనింగ్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట మనం. సో అవన్నీ చూసుకుంటే ప్లాంట్ హెల్తీగా ఉంటే. ఇంకొక సీజన్లో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి వీఆర్ హెడ్డింగ్ ఇంటూ సమ్మర్ అనమాట. సో సమ్మర్లో మనకి ఇప్పుడు బెంగళూరులో మళ్ళీ వాటర్ ప్రాబ్లం రావచ్చు, ఏమైనా రావచ్చు. సో సమ్మర్లోకి వెళ్తున్నాం కాబట్టి ముందుగానే మనం జాగ్రత్తగా ఏంటంటే ప్లాంట్స్ని హెల్తీగా చేసుకోవాలి. వాటి స్ట్రక్చరు, వాటి వాటర్ ఇంటేక్ కెపాసిటీ ఇవన్నీ కూడా చూసుకొని మనం మంచిగా వాటిని చేసుకుంటే సమ్మర్లో ఏ ప్లాంట్ కూడా అసలు మనకి లాస్ ఉండదు, ఏ ప్లాంట్ చచ్చిపోదన్నమాట. అన్నీ హ్యాపీగా గ్రో అవుతాయి. చూడండి, ఇది సింకో డిమేయో. చూడండి ఎంత సన్న ప్లాంట్ తెలుసా. ఇప్పుడు చూడండి ఎంత లావుగుందో, ఎంత లావు అయిపోయింది చూడండి. అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఎన్ని బేసల్ షూట్స్ వస్తున్నాయి. ఎన్ని అంటే 1 2 3 4 ఉన్నాయి బేసల్ షూట్స్. సో ఇలా మొత్తం అసలు ప్రతి కొమ్మకి నోడ్స్ అన్నీ యాక్టివేట్ చేసి ఇలా చేశానన్నమాట ప్రతి ప్లాంట్. ఇవన్నీ ఏంటంటే ఒక కంప్లీట్గా 4 to 5 months నేను ఒక 4 to 5 months నేను అస్సలు కేర్ తీసుకోలేకపోయాను. అప్పుడప్పుడు లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ గార్డెన్కి రావడం, వాటర్ చేయడం. మిగిలిన టైం అంతా కూడా వింటర్ కదా, సో పెద్దగా వాటర్ కూడా అవసరం ఉండేది కాదు. సో నేను బాగా ఇగ్నోర్ చేశాను, ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, బిజీగా ఉన్నాను. సో మీకు చెప్పాను కదా, తర్వాత చెప్తాను బిజీగా ఎందుకున్నాను అనేసి. నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో, తప్పకుండా చూడండి. ఎందుకు బిజీగా ఉన్నాను, ఎందుకు మన గార్డెన్ని పట్టించుకోలేదు, ఇంతకీ బిజీగా ఉండి ఏం చేస్తున్నాను అవి మీరు నెక్స్ట్ వీడియో చూసారంటే మీకే అర్థమవుతుంది. తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కోకోపీట్లో బాగా రోజెస్ పెరుగుతాయా అనేసి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో చూడండి. ఇది మొత్తం ఒకే ప్లాంట్ కోకోపీట్లో పెంచాను. అది 6 inch పాట్. చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. లీవ్స్ చూడండి, ఆ స్టెమ్స్, ఆ స్ట్రక్చర్ చూడండి. ఇంకా కూడా ఇది కింద రూట్స్ మనకి బయటకు వచ్చేసి ఇంకా రూట్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, బయటకు వచ్చి ఎండిపోతున్నాయి, ఇంకా తీసుకోలేకపోతుంది ప్లాంట్ అన్నప్పుడు మాత్రమే మనం షిఫ్ట్ చేయాలి. ఇది వెయిట్లెస్ కోకోపీట్లో. అండ్ చాలా రూట్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, చాలా బాగా హెల్తీగా కూడా ఉంటాయి. అండ్ ప్లాంట్ హెల్త్ కూడా బాగుంటుంది. ఎప్పుడు ప్లాంట్కి వాటర్ ఉంటుంది అన్నమాట కోకోపీట్లో. కొంచెమైనా చూడండి, కొంచెమైనా తడి అనేది ఉంటుంది. వెయిట్లెస్ అసలు కంప్లీట్గా. అది సో ఇలా మీరు ఇది కూడా, ఈ ప్లాంట్ కూడా ఒక చిన్న సన్న కొమ్మ ఉన్నింది అంతే. ఈ ప్లాంట్ సన్న కొమ్మ ఉన్నింది, కోకోపీట్లో పెంచుదామని డిసైడ్ అయ్యి పెట్టాను. చూడండి ఇప్పుడు ఎంత అయిపోయిందో. ఇది జస్ట్ 1 month గ్రోత్, 1 month 1.5 monthలో ఇంత గ్రోత్ వచ్చేసింది ప్లాంట్. అక్కడ ఇంకొకటి కూడా మార్చాను కోకోపీట్లోకి, 2 మార్చాను. చూడండి అదొకటి, అది ఆల్రెడీ పెద్ద ప్లాంటే. ఇది చూడండి, ఇది ఫుల్ కోకోపీట్. ఇది వచ్చేసి డబుల్ డిలైట్ అనుకుంటా. చూడండి ఇది కూడా మొత్తం కటింగ్స్ చేసి కోకోపీట్లో పెట్టాను అనమాట. చూడండి బాగా రికవర్ అయిపోయింది, గ్రోత్ బాగుంది. సో అన్నీ బాగున్నాయి ప్రస్తుతానికి, అన్ని విషయాల్లో ఐఎమ్ హ్యాపీ. బట్ ఇంకా అక్కడ ఒక ప్లాంట్ ఉంది. సో అక్కడ ఒక ప్లాంట్ని రీపాటింగ్ చేయాలి. అండ్ దాని మట్టి బాగాలేదు, చాలా హార్డ్గా ఉంది. దెన్ ఇవి 2 నేను రికవర్ చేయలేకపోతున్నాను. బట్ లెట్ మీ సీ, ఇంకా కొంచెం హోప్ ఉంది దీని మీద అయితే లేదు. ఇది కూడా కోకోపీట్లో పెట్టాను, బట్
ఏమీ రికవర్ అవ్వట్లేదు, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయి, చాలా బాగా డ్రై అయిపోయినట్టున్నాయి. ఓకే, సో మీకు ఇంకొకటి చూపిస్తా, మీకు ఇంకొక మంచి గ్రోత్ చూపిస్తా. చూడండి, చూసారా? ఇలాంటి కలర్, ఇలాంటి గ్రోత్, ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు నేను కిందికి వెళ్ళను, ఇంకా ఫుడ్ కూడా తినను అనమాట. నాకు ఆకలేదు, నిద్ర రాదు. నాకు అంత పిచ్చి రోజ్ ప్లాంట్స్ అంటే. చూడండి, ఇది కూడా ఎంత బాగుంది కదా గ్రోత్, చిన్నది. ఈ ప్లాంట్ ఒకటి నేను రీపాట్ చేయాలి, చాలా హార్డ్గా ఉంది మట్టి. అండ్ ఇది చూడండి, ఇది ఈ ఐడియా వచ్చి నాకు గుర్తులేదు, నేను చూసి చెప్తాను మీకు. ఇది ఇలా పైకి వెళ్ళింది ఇక్కడ, బట్ ఈ కింద చూసారా, ఇది మేబీ ఒక 1.5 year 2 years ప్లాంట్ ఉండొచ్చు. చూడండి ఎన్ని వస్తున్నాయి, పెద్ద పెద్దవి. నేను చూసి చెప్తాను మీకు ఐడియా ఇది కూడా. ఓకే, అండ్ ఎక్కడ చూసినా గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మన దేశీ వెరైటీ దేశీ రోజ్ చూడండి ఎంత బాగుందో. ఇది నాకు ఇప్పుడు కావాలి, చూసారా? స్మెల్కి స్మెల్, అబ్బా, స్మెల్కి స్మెల్, బ్యూటీకి బ్యూటీ. ఇది చూడండి, యూగ్రీ ఎంత బాగుందో. ఇలా చూపించుకుంటూ పోతే వీడియో చాలా పెద్దదైపోతుంది, ఇప్పటికే చాలా అయిపోయింది. అక్కడ చూడండి, మన పన్నీర్ రోజ్ కోయలేదు ఇవన్నీ, ఇది ఒక్కటి నాకు కావాలనిపించి ఇది కోసుకున్నాను. చూడండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇన్ని రోజులు ఏం చేశానో మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో. ఆ వీడియో చూసి నా ప్లానింగ్ ఎలా ఉంది అండ్ ఎలా క్రియేట్ చేశాను మొత్తం తప్పకుండా కామెంట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.